తిరుగుతుంటారు. వేరే వాళ్ళ పిల్లలేమో సంఘాల్లో బాధ్యత కలిగి చక్కగా నమ్మకంగా పనిచేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని అనదొక్కేస్తారు. రేపొద్దున ఈ రోడ్డు మీద ఆవారం తిన్నోడు సంఘం పెద్ద అవ్వాలి. ఈ చెత్త అలవాట్లోనే, చెత్త ఆలోచనలోనే ఈ నేటి దినాల్లో సంఘాల్లో పెద్దల్లో. దయచేసి ఏమనుకోకుండా, జరుగుతున్న ఈ దుర్మార్గాలు నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీతో. ఆ తర్వాత ఎవరండి? రేపు నేటి బాలలే, నేటి సండే స్కూల్ పిల్లలే రేపు యవనస్తులే, ఇవాళ యవనస్తులే రేపు సంఘాన్ని నడిపే నాయకులు. ఈ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మనకి. ఎవడు పట్టించుకున్నాడు పిల్లల గురించి? అందుకని ఆ సంఘానికి పోతున్నారు పిల్లలు. దావీదు చేసిన పునాది ఎవరికి అక్కడికి వచ్చిందండి? 1000 సంవత్సరాల తర్వాత ఆయన ఇంట్లోంచి వచ్చిన యేసుప్రభువుకు అక్కర రాలే, అవునే కదా? మరి వాళ్ళు ఎందుకు లేదు ఆ క్రమం? ఎందుకు లేదంటే మనకి ఇంగిత జ్ఞానం లేదు. దేవుని వాక్యం మనం చదవం. దేవుని వాక్యం చదివితే దేవుని వాక్యంలోని విషయాలు మనకు అర్థమవుతాయి.